ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ఆమెను వేధించిన పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకొనుంది. విజయవాడలో పనిచేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణను పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఏసీపీ హనుమంతరావు జత్వానీ కేసు తర్వాత బదిలీలో భాగంగా కాకినాడ డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఆమె పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో మళ్లీ ప్రత్యేకంగా విజయవాడ వచ్చి ఆమె ఇంట్రాగేషన్లో కీలక పాత్ర పోషించారు. దర్యాప్తు అధికారిగా ఉన్న సీఐ సత్యనారాయణ కేసు పూర్వాపరాలు పరిశీలించకుండానే ఉన్నతాధికారులు చెప్పారంటూ కేసు నమోదు చేసి ఆగమేఘాలపై అరెస్ట్ చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో కర్త కర్మ క్రియగా వ్యవహరించిన ఐపీఎస్లు సీతారామాంజనేయులు, కాంతిరాణ తాత, విశాల్ గున్నిలపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. మరోవైపు ఫోర్జరీ పత్రంతో తనపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో అప్పటి నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు, విజయవాడ సిపి క్రాంతిరాణ టాటా, డీసీపీ విశాల్ గున్ని, వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్పై కేసు నమోదు చేయాలని నటి కాదంబరి జత్వానీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక వీరంతా కుమ్మక్కై చట్టవిరుద్ధంగా ప్రవర్తించారంటూ ఆరోపించారు. శుక్రవారం రాత్రి తన తల్లిదండ్రులతో పాటు న్యాయవాదులు పీవీజీ ఉమేష్ చంద్ర పాల్తో కలిసి ఆమె ఇబ్రహీంపట్నం స్టేషన్కు వచ్చి సీఐకు ఫిర్యాదు చేశారు. విద్యాసాగర్తో తప్పుడు ఫిర్యాదు ఇప్పించి అప్పటికప్పుడు కేసు నమోదు చేశారు. వెంటనే తనను, తన తల్లిదండ్రులను ముంబైలో అరెస్ట్ చేశారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని, కస్టడీకి తీసుకున్న 5 రోజులు తన పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు.